ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నారాయణ, నాకు ఒక సందేహం ఉంది, నువ్వు తీరుస్తావా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఏంటి నారద, నీకు కూడా సందేహమా? సరే చెప్పు అని అంటాడు. ఏం లేదు స్వామి, భగవంతుణ్ణి ప్రార్థించి జనం తరిస్తుంటారు, కానీ నాలాంటి సాధు సన్యాసులు మహర్షుల వల్ల వీళ్ళకేం లాభం అని అంటాడు. నాలాంటి వాళ్ళని చూడడం వల్ల వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని పొందుతారు అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన మనసులో ఒక్కసారిగా నవ్వుకుంటాడు. ఆ మాటలకు శ్రీ మహావిష్ణువు, నారద, ఈ విషయాన్ని నువ్వే స్వయంగా తెలుసుకో, వెళ్ళు, అదిగో భూలోకానికి వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి మురికి కంపలో ఒక పురుగు ఉంది, ఆ పురుగును వెళ్ళి ఇదే మాట అడుగు అని అంటాడు. నారదుడు వెంటనే ఆగమేఘాల మీద భూలోకం చేరుకొని అక్కడ ఉన్నటువంటి మురికి కంపులో ఉన్న పురుగుని అడుగుతాడు. చూడు, నేను త్రిలోక సంచారి అయినటువంటి నారదుణ్ణి, నాలాంటి ముని దర్శనం వల్ల మీకేం లాభం కలుగుతుంది అని అడుగుతాడు. నారదుడు ఆ ప్రశ్న అడిగిన వెంటనే ఆ పురుగు హఠాత్తుగా తన ప్రాణం విడిచింది. నారదుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం అని బాధపడుతూ వైకుంఠానికి వెళ్ళి, స్వామి, నా ప్రశ్నకు ఆ క్రిమి తను జవాబు ఇవ్వకుండానే ప్రాణం వదిలింది అని దిగాలుగా చెప్పాడు. నారద, ఏం పర్లేదు, అదిగో అక్కడే ఉన్నటువంటి కప్పని చూడు, వెళ్ళు, ఈసారి కూడా భూలోకం వెళ్ళి అదే ప్రశ్నను ఆ కప్పని అడుగు అని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. నారదుడు ఏమీ తోచక మళ్ళీ వెంటనే భూలోకానికి వెళ్ళి ఆ కప్ప దగ్గరకు వెళ్ళి ఇదే ప్రశ్నని అడుగుతాడు. కప్పని ప్రశ్నని అడిగిన వెంటనే కప్ప కూడా హఠాత్తుగా మరణిస్తుంది. నారదుడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ప్రశ్న అడిగిన వెంటనే ఆ కప్ప కూడా హఠాత్తుగా మరణించింది, ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు, అబ్బబ్బా నారద, అంత కంగారు పడతావెందుకు, అక్కడే కూర్చున్నటువంటి పావురాయిని అడుగు అని అంటాడు. సేమ్ అదే విధంగానే నారదుడు మళ్ళీ భూలోకానికి వస్తాడు. అదే పావురాన్ని అదే ప్రశ్న అడుగుతాడు. ఆ పావురం కూడా తన ప్రాణాన్ని కోల్పోతుంది. అలాగే నారదుడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరకు వస్తాడు. ఈసారి విష్ణుమూర్తి ఆవు దూడను చూపించి అదే ప్రశ్న వేయమంటాడు. సేమ్ అదే విధంగానే నారదుడు మళ్ళీ భూలోకానికి వెళ్తాడు. ఆవు దూడని ప్రశ్న అడుగుతాడు. అది కూడా హఠాత్తుగా మరణిస్తుంది. నారదుడుకు అసలుకి ఏమీ అర్థం కావట్లేదు. నేను ప్రశ్న అడిగిన వెంటనే అవి ఎందుకు హఠాత్తుగా చనిపోతున్నాయో తెలియడం లేదు. నారదుడు ఈసారి మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కోపంగా, నీకేదైనా కోపం ఉంటే నా మీద చూపు స్వామి, కానీ అన్నం పుణ్యం మెరుగని ఆ ప్రాణాలని ఎందుకు ఇలా చంపుతున్నావు అని అంటాడు. విష్ణుమూర్తి చాలా అమాయకంగా మొహం పెట్టి, అయ్యో నారద, అనవసరంగా నా మీద నువ్వు అబాండాలు వేయకు, సర్లే, ఈసారి ఆ రాజుకు పుట్టినటువంటి కుమారుణ్ణి వెళ్ళి ప్రశ్నించు, సేమ్ అదే ప్రశ్ననే వెళ్ళి అడుగు అని అంటాడు. నారదుడికి ఈసారి జరగబోయేదాన్ని తలుచుకొని చాలా కంగారు పడ్డాడు. స్వామి, ఈసారి ఆ రాజకుమారుడు చనిపోతే నాకు ఇంకా పుట్టగతులు కూడా ఉండవు. కానీ మహావిష్ణువు మాత్రం, సరే నారద, ఈసారి వెళ్ళి అడుగు అని అంటాడు. నారదుడు భూలోకానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని సందర్శిస్తాడు. అక్కడ ఉన్నటువంటి రాజు నారదుని రాకతో చాలా సంతోషపడి అతనికి అతిథి సత్కారాలు చేయిస్తాడు. నారదుడికి మాత్రం లోపల చాలా టెన్షన్ అవుతున్నాడు. కానీ ఆ రాజుకు పుట్టినటువంటి శిశువు దగ్గరకు వెళ్ళి చాలా తడబడుతూ అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. ఓ మహర్షి, నువ్వు ఫస్ట్ ఒక పురుగును వెళ్ళి ఇదే ప్రశ్న అడిగావు కదా, ఆ పురుగు ఎవరో కాదు, నేనే. తరువాత జన్మలో నేను కప్పగా పుట్టాను, తర్వాత జన్మలో పావురాన్ని, అది తర్వాత జన్మలో కూడా ఆవు దూడగా పుట్టాను. మీ దివ్య దర్శనంతో ఆ క్రిమి నుంచి ఇలా మానవ జన్మ ఎత్తాను. ఈసారి ఈ మానవ జన్మలో రాకుమారునిగా పుట్టాను. నీ సందేహం ఇప్పటికైనా తీరిందా అని అంటాడు. నారదుడు తను పట్టలేనంత సంతోషంతో నారాయణ అంటూ వైకుంఠానికి చేరుకుంటాడు. స్వామి, నా దర్శనం వల్ల ఒక క్రిమి సంహారంలో ఉన్నటువంటి పురుగు ఒక రాజకుమారునిగా జన్మిస్తుందా? అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. ఎవరెవరు ఎవరిని దర్శించుకోవాలో, ఎవరెవరు ఎప్పుడు మరణించాలో, ఎవరెవరు ఎవరికి పుట్టాలో అన్నీ కర్మానుసారమే జరుగుతుంటాయి అని నారదుని యొక్క సందేహాన్ని తీర్చాడు. మనం ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనిషి జన్మ రాదు. అటువంటి జన్మను సార్థకతం చేసుకునేది భక్తి మార్గం మాత్రమే. నీలాంటి దివ్య పురుషుల దర్శనం భాగ్యంగానే ఆ పురుగు మరో జన్మలో కప్పగా, మరో జన్మలో పావురంగా, ఇంకొక జన్మలో ఆవు దూడగా, తరువాత జన్మలో మనిషిగా రూపుదిద్దుకుంది. అలా మనం కూడా మన జీవితంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ ఒకరికి హాని తలపెట్టకుండా బతకాలి. అప్పుడే మనిషి యొక్క జన్మ సార్థకతమవుతుంది. ఫ్రెండ్స్, త్వరలోనే మనం మహాభారత సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.